బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఇక చలితో పాటు పొగమంచు అధికంగా ఉంటుంది. పొగమంచు తెల్లవారుజామున ప్రారంభమై 10 గంటల వరకు ఉంటుంది. ఇక దీంతో ఉదయం పూట వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లేవారు మాస్కులు ధరించాల్సి వస్తుంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా 28 డిగ్రీలు, అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇక చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్చెరులో 11, మెదక్లో 13.3 డిగ్రీలు, రామగుండంలో 14.5, హన్మకొండలో 15 డిగ్రీలు, హైదరాబాద్లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, చెప్పండి. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది, ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్న నేపథ్యంలో అంటే తాజా అప్డేట్స్ ఏంటి చలికి సంబంధించి? బ్రాహ్మణి, తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగిందని చెప్పొచ్చు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోయాయి. చలితో పాటు పొగమంచు అధికంగా ఉంటుంది. పొగమంచు తెల్లవారుజామున అధికంగా ఉండడంతో పాటు తెల్లవారుజామున ప్రారంభమైన 10 గంటల వరకు కూడా ఈ ఉంటుంది. దీంతో పాటు ఈ ఉదయం పూట వాహనదారులు ఈ రోడ్లపై వెళ్లాలంటే కూడా ఈ పొగమంచుతో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే వారు కూడా మంకీ క్యాప్స్, మాస్కులు ధరించి వాకింగ్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రంలో అత్యధికంగా 28 డిగ్రీలు, అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 2 రోజుల్లో కూడా ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దానితో పాటు చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా 9.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. పటాన్చెరులు మరి బిహెచ్ఎల్ ప్రాంతంలో 11 డిగ్రీలు, మెదక్ 13.3 డిగ్రీలు, రామగుండంలో 14.5 డిగ్రీలు, హనంకొండలో 15 డిగ్రీలు, హైదరాబాద్ లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. బ్రాహ్మణి, అయితే బాసిద్, చెప్పండి. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి అధికారులు ఏమంటున్నారు? ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ ఆదిలాబాద్ జిల్లాతో పాటు మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, కోహీర్ ప్రాంతాల్లో అత్యధికంగా చలి తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే పిల్లలు, పెద్దలు కూడా దీని పట్ల తీవ్రంగా పరిగణించి దాన్ని భద్రతగా ఉండాల్సిన అవసరం ఉంది. బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కొన్ని అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఎవరు బయటికి వెళ్ళకూడదు. రాత్రి వేళలైతే అసలు వెళ్ళకూడదని చెప్పి ఉష్ణోగ్రత వాళ్ళు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రైట్ బాసిద్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.